చూడమ్మా నేను డాన్స్ చేస్తాను. తయ్యం తక్క తై తై దిది తై తయ్యం తక్క తై తై దిది తై. ప్రియా రాధమా రాధమా వచ్చిందమ్మా. పాపను కూడా తీసుకొచ్చావే? అవును, మీరు రాకపోతే నేనన్నా రావాలిగా. పాపకు అన్నప్రాసనం చేసి పేరు పెట్టాం. అలాగా? అలాగే ఏమిటి? పేరేమిటని అడగరా? ఏమిటి? రాధ. అంతా మీ పుణ్యమేగా. ఏ ఆంటీ గుడ్ మార్నింగ్ చెప్పు. నిన్నే గుడ్ మార్నింగ్. బాబాయ్ కొంచెం కుర్చీ తెచ్చిపెట్టు. ఇక్కడే కూర్చుందాం. తీసుకెళ్ళి పెట్టు. యాండి మీ ఆయన ఇంకా రానేలేదా? అసలు రారా? ఎందుకు రారండి? ఏమో అనుకోదండి. ఎదుటి వాళ్ళ ముచ్చట్లు తెలుసుకోవడం, నా ముచ్చట్లు చెప్పడం నాకు సరదా. ఏమండి కొంప తీసి ఆయన వేరే పెళ్లి చేసుకున్నాడేమో. ఓహో అదన్నమాట. తేనె చెప్పుకుని నేను వదిలేసాడన్నమాట. నేను అనుకున్నాను అసలు మోకాలు నాకు చూడండి వాళ్ళు. అబ్బా అయ్యో మాట్లాడుతున్నప్పుడే పోస్తుంది. ఇప్పుడే వస్తానండి. నిన్ను రాధా రాధా. ఏమండి మీరా? మీరు ఇప్పుడు చూడండి. నేను ఒక సలహా అడుగుతాను వచ్చాను. ప్రియ నిన్ను బాగా అర్థం చేసుకుని నువ్వంటే ఎంతో ఇష్టపడతాడు. అందుకని మన ఇద్దరి విషయం ఆమెతో చెప్పి ఇప్పుడు వద్దండి. ఏమండి పంపులో నీళ్ళు రావటం లేదండి. మీరు ఇక్కడికి వచ్చారేంటి? ఏం లేదు, నీకోసం ఇంటికి ఫోన్ చేశాను. నువ్వేమో ఇక్కడికి వచ్చావన్నారు. బావే కదా తీసుకెళ్దామని వచ్చాను. ఏమండి చూసారా, ఇదివరకు మా బావకు ఇప్పుడు బావకి ఎంత తేడా వచ్చిందో. అప్పుడు రమ్మన్నా వచ్చేవారు కాదండి, ఇప్పుడు వద్దన్నా వచ్చారు. అంతా మీ పుణ్యమేనండి. ఏమిటోనండి, అందరికీ మీరు పుణ్యాలు చేస్తున్నారు, కానీ ఆ దేవుడు మాత్రం మీ పాపం చేశాడు. ఏమండి మీకు తెలుసో లేదో, రాధగారిని ఒక అతను చేసుకుని వదిలేశాడండి. చెప్తే ఏంటండి, అసలు మొగాళ్ళ సంగతి మొగాళ్ళకి చెప్పాలి. ముందు ఈవిని కట్టుకున్నాడండి, తర్వాత ఇంకో ఆవిని కట్టుకున్నాడు. ఈవిని వదిలేశాడు. మొగాడైతే ధైర్యం ఉంటే ఈవిని కూడా తీసుకెళ్లి తన ఇంట్లో పెట్టుకోవాలి. ఏమంటారు? నిజమే, కానీ ఆ భార్య ఒప్పుకోవాలిగా. ఒప్పుకునేదేమిటండి బోడి, ఒప్పుకోకపోతే వదిలేయడమే. 4 రోజులు పోయాక తనే మళ్ళీ కాళ్ళబేరం కూర్చుంది. సరే మాట్లాడదాం. అతను ఎవరో చెప్పమని. వద్దండి, ఇది నా స్వవిషయం. నా స్వవిషయంలో ఎవరు తలదూర్చినా ఒప్పుకోను. ఏమండి ఏమిటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు ప్రియా, నువ్వు ఇందాక రాధ ఇంట్లో అన్నావే, ఇద్దరిని కట్టుకునే మగాడు ధైర్యం ఉంటే ఇద్దరిని ఒకే ఇంట్లో పెట్టుకోవాలని. ఆ పరిస్థితి నీకే వచ్చిందనుకో. అమ్మో నేనా? చచ్చినా ఒప్పుకోను. ఏమైనా పంచుతాను, కానీ భర్తని మరో ఆడదానికి పంచడం నెవర్. మరి ఏదో గొప్పగా సలహా ఇచ్చావుగా. సలహాయే కదండి. సలహా అనేది ఇతరులకు ఇవ్వడానికి, మనం చేయడానికి కాదు. ఇష్టం ఉంటే తీసుకుంటారు, లేకపోతే మానేస్తారు. నువ్వేం సలహా ఇచ్చినా ఆ అమ్మాయి తన భర్తల గురించి ఎలా సమర్థించుకుందో చూసావా? అంటే ఎంత గొప్పదై ఉండాలి. ఏమిటి ఆ అమ్మాయి గొప్పతనం గురించి ఇంత బాగా మీకెలా తెలుసు? ఇందాక నువ్వు అన్నదాన్ని బట్టి. కానీ అందరూ మనకి ఆడపిల్ల పుట్టింది ఆడపిల్ల పుట్టింది అంటున్నారు. మగపిల్లాడైతే బాగుండేదే. బాగుంది. రైట్ వచ్చేసానా? ప్రియా, నువ్వు ఈ ఊరికి ఎప్పుడొచ్చావు? ఈ ఊర్లోనేగా ఉంటున్నాను. అలాగా? అవును. అందుకా శుభలేఖ పంపిస్తే పెళ్లికి రాలేదు. అందుకే ఎందుకు రాని? అవును, నీకు ఎప్పుడు పెళ్ళయింది? పెళ్ళి ఉంటే ఒక బిడ్డ కూడాను. అయితే నాకు పెళ్ళయి ఏడాదైంది. నీకు కూడా పెళ్ళయిందనమాట. మరి పిలవలేదే? మాదంతా చాలా సైలెంట్ గా జరిగిపోయింది లేవే. అసలే మీ ఆయన ఏం చేస్తున్నారు? బ్యాంక్ లో ఉద్యోగం చేస్తున్నారు. అలాగా? ఏమైనా తీసుకుంటావా? నిన్ను చూసానుగా చాలు, తర్వాత తీసుకుంటానులే. అయితే మా ఇంటికి వెళ్తాం పదా. ఏమే మీ ఆయన నీతో ఎలా ఉంటాడే? ఎలా ఉంటారేంటి?
ఫస్ట్ క్లాస్ గా ఉంటారు. ఫస్ట్ క్లాస్ గా అంటే ఏడా తిరుగు నుండి ఒక బిడ్డ పుట్టిందంటే ఎంత ఫస్ట్ క్లాస్ గా ఉంటారో చెప్పి. నీకు తెలుసా, మొట్టమొదట నా ఫస్ట్ మీటే జరగలేదు. ఎందుకని? ఏం లేదే, మా బావకి నేనంటే ఇష్టం లేదు. సరే ఏదో పెళ్లి కొట్టేసుకున్నారు. తీరా పెళ్లి రోజున ఆయన ఫ్రెండ్ చచ్చిపోయాడు. అంతే, దాంతో అప్సెట్ అయిపోయారు. ఎప్పుడు బెడ్రూమ్ లోకి వచ్చినా ఆ ఫ్రెండే గుర్తుకొస్తాడంట. మరైతే ఆ తర్వాత ఏం చేశారే? నాకు ఫ్రెండ్ ఉంది, ఆవిడ ఫస్ట్ మీట్ చేయించింది. ఆవిడ చేయించడం ఏంటే? ఆవిడ చెప్పింది మా బావ ఒప్పుకున్నాడు. నీకు తెలుసా, నాకు పూర్తిగా డాన్స్ వచ్చేసింది. డాన్సా? మా బావ డాన్స్ అంటే ఇష్టమే, అందుకే నేర్చుకున్నాను. మొత్తానికి మీ ఆయనకి ఏమేం కావాలో అవన్నీ నేర్చుకుని అలా అడ్జస్ట్ అయిపోతున్నావు అన్నమాట. అలా ఉంటే నేనే వైఫ్. పొద్దున్నగా వెళ్ళాను, ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావా? అబ్బా, ఆ చీర చూస్తున్న చికాగా ఉంది. అన్నీ ఏ ఫ్యాషన్ ఏంటి? చీరలకి ఊడేంటి? చీర అంటే చీరే. సరేలే, దీన్ని తీసుకో. పాట రాద్దామని కూర్చున్నాను, ఇది ఏడుకు మొదలు పెట్టింది. లేకపోతే ఈ పాటికి 2 పాటలు రాసినదాన్ని. మాటి అది నా ఫ్రెండ్. నమస్కారం. మీరు పాటలు కూడా రాస్తారా? పాట అన్నది ఒక బంగారు మాట, అది పలికితే ఈ నోట రాను రతనాల మూట, నిమ్మకాయల తోట, ఇది కూడా ఒక మంచి మాట. మా ఆంటీకి సినిమాల పాట రాయాలంటే పిచ్చి. ఏమిటి పిచ్చి? సినిమాలకి పాటలు రాయడం పెద్ద విశేషమే. ఏముంది, వెన్న వచ్చింది, చీకటి పడింది, చెట్టు కింద పుట్ట, దాని కింద పుట్ట. నన్ను రాయమంటే 3 నిమిషాల్లో రాసి అవతల పారేస్తాను. నువ్వు రాసుకో. రాసుకో రాసుకో, ఈ పూట ఆ పాట. ఇల్లులా ఉంది, ఎప్పుడూ వచ్చినట్టుంది. ఏంటిగా? ఆయనే మీ ఆయన? అవునే. అంటే మా అన్నయ్య మీ ఆయన? అన్నయ్య ఏం లేదు, ఓసారి మా ఇంటిరా చెప్తాను. మా ఫ్రెండ్ ప్రియా వచ్చిందమ్మా. ప్రియా వాళ్ళ ఆయన అన్నయ్యనమ్మా. అలాగా, లోపలికి తీసుకురామ్మా. మా అమ్మగారు. నమస్కారం అండి. ఏంటి ఆయన ఫోటో ఇక్కడుంది? మా నాన్నగారు. మా నాన్నగారు? మీ నాన్నగారా? అంటే మావారు మా అన్నయ్య. ఆవిడికి మీరు ఏమైనా? మాదంతా పెద్ద కదా. నన్ను ఇక్కడ పెళ్లి చేసుకున్నారు, ఆవిడ అక్కడ పెళ్లి చేసుకున్నారు. ఆయన పోయాక మా బ్రతికిలా అయిపోయింది. ఈ సంగతి మా ఆయన తెలుసా? ఆయనేగా తీసుకొచ్చి కొంపలు పారేసింది. ఆయన కనీసం మాట వరుసకైనా నాకు చెప్పలేదు. మగవాళ్లేగా, చెయ్యాల్సిందంతా చేసి నంగనచ్చిలా ఇంటికి తిరిగి వస్తారు. మామగారు అలాంటి మనిషిని నేను అనుకోలేదు. మా ఆయన కూడా అలాంటి వాడిని నేను అనుకోలేదు. తీరా పెళ్ళి అయితే తెలిసింది 1-2 సెటప్లు ఉన్నాయని. నిజమా? నిజమా ఏంటే? ఇందాక కారులో మీ ఆయన గురించి నువ్వు చెప్పినప్పుడే నాకు అనుమానం వచ్చింది. మొట్టమొదటి నేనంటే ఇష్టం లేదు, అదెవరితో చెప్తేనే తప్ప ఒప్పుకోలేదన్నా. నువ్వంటే ఇష్టం లేని వాడు అదెవరితో చెప్తే ఒప్పుకోవడం ఏంటి? చచ్చేటంత వరకు మీ మావయ్య దాచిపెట్టాడు. నిజంగా ముందుకు జాగ్రత్త పడమ్మా. ఆయన ఎక్కడ? బయట మాట్లాడుతున్నానమ్మా. ఎక్కడి నుంచి వస్తున్నారు? బయట నుంచమ్మా. స్టూపిడ్. బయట నుంచి కాకపోతే ఇంట్లో సార్. బయట ఏ కొంపలు తిరిగి వస్తున్నారు? మాట్లాడే రాస్కెల్, చెప్పాలేరా? ప్రియా, అతను అడిగితే ఏం చెప్తాడు? నన్ను అడుగుతాడు. ఇంటి విషయాలు, సొంత విషయాలు ఎప్పుడు పని వాళ్ళని, డ్రైవర్ని అడిగి తెలుసుకోవాలని ప్రయత్నించదు. మన బ్రతుకుల గురించి వాళ్ళకే బాగా తెలుసు. ప్రియా, నీకు కావాల్సింది ఏంటి? నేను ఎక్కడికి వెళ్ళాను? నీ దగ్గర నాకు పని చోటకి వెళ్ళాను, నాతో పని వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఎవరు వాళ్ళు? చెప్పినా నీకు అర్థం కాదు. వాళ్ళు కాదు,
చెప్పడానికి వీలు లేని వాళ్ళు. ఎవరైనా నీకు అనవసరమైన నాకు అనవసరమైన వాళ్ళు, నీకు అవసరమైన వాళ్ళు. ప్రియా, నన్ను అనవసరంగా రెచ్చగొట్టు. నాకుంటే సమస్యలు నాకున్నాయి, నాకుంటే బాధలు నాకున్నాయి. బాధలు కాదు, సుఖాలు సరదాలు. నీ దృష్టిలో నేను పిచ్చిదానే కావచ్చు బావా. నాకు బుర్ర ఉంది. నువ్వెక్కడెక్కడ తిరుగుతున్నావో, ఏమేమి చేస్తున్నావో, నీ రహస్యాలు ఏమిటో నాకు తెలియదు అనుకో. ఏమిటా రహస్యాలు? నీకు ఇంకో అమ్మ ఉందా లేదా? ఆమెకొక కూతురు ఉందా లేదా? వాళ్ళని శివాలయం వీధిలో అద్దీంట్లో ఉంచావా లేదా? ప్రియా, నో ప్రియా, ఐ వాంట్ నిజం. ఇవన్నీ నీకు అనవసరం. నీకు మరో అమ్మ ఉండడం నాకు అనవసరం. దానికి ఒక కూతురు ఉండడం నాకు అనవసరం. నీ దేని చుట్టూ తిరిగినా నాకు అనవసరం. ప్రియా, కొట్టు. ముందు ప్రేమ, తర్వాత పెళ్లి, దాని తర్వాత ఇదేగా. నువ్వు కానీ గోపి, ప్రియ చెప్పేది నిజమేనా? కాదమ్మా, అదంతా అబద్ధం. బావా, నా గొంతు కోసం అబద్ధం రాదు. ఇది నువ్వు అబద్ధం రుజువు చేస్తే నేను చట్టంలో రుజువు చూపించను. చెప్పు గోపి, వాళ్ళెవరు? లేదమ్మా. బావా, నన్ను అబద్ధం కొంచేద్దాం. రండి, వాళ్ళెవరో ఏమిటో నేను చెప్తాను.